ఈ అనంతపురం కరువు గురించి నేను కొంతమంది రైతాంగ నిపుణులతో మాట్లాడాను. దాంట్లో ముఖ్యంగా స్వరాజ్ అభియాన్ శ్రీ యోగేందర్ యాదవ్ గారితో కూడా మాట్లాడాను. వాళ్ళు నడిపేది ఈ దేశంలో పారిశ్రామికవేత్తలకి, చాలా సంపన్న వర్గాలన్నిటికీ లాబీలు ఉన్నాయి. కానీ సగటు రైతుకి, సగటు కూలీకి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ తరఫున పోరాడే లాబీలు లేవు. నేను వాడికి అదే చెప్పాను, మీరు భారతదేశంలో ఉన్న రైతుల కోసం మీరందరూ కలిసి నడుద్దామంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి నేను మీకు ఎప్పుడు ముందుంటాను, కలిసి మీకు పనిచేద్దామంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను నటుడి వీటన్నిటికంటే కూడా నేను రైతుని, చిన్న కమత రైతు. నేను కూలి పని చేస్తాను, పొలం పని చేస్తాను. నీళ్లు లేక చెట్లు ఎండిపోతుంటే కన్నీరు కార్చేవాడిని. అంతగా నాకు తెలుసు అనంతపురం జిల్లా రైతుల బాధలు ఎలా ఉంటాయో నాకు తెలుసు. పచ్చని చెట్లు మలమలమాడిపోయి ఎండిపోతుంటే నాకు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకనే నేను మీకోసం ఈ సమస్యని జాతీయ స్థాయి నాయకులకి తీసుకెళ్లే విధంగా ప్రత్యేక రైల్లో ఈ జిల్లా, మన అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి సంస్థ వ్యక్తులతో కలిసి మీరందరూ వస్తారంటే మిమ్మల్ని కూడా నేను తీసుకెళ్తాను ఢిల్లీకి. అక్కడ ప్రధానమంత్రి గారికి, మిగతా జాతీయ స్థాయి నాయకులకి, అలాగే రైతులకు అండగా నిలబడే శ్రీ యోగేంద్ర యాదవ్ లాంటి గారి వ్యక్తులతోటి మన సమస్యను చెప్తాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధిగానే ఉండుంటే అనంతపూర్కి ఏం చేసి ఉండాల్సింది? ఎందుకు మీరు ఏం మాట్లాడలేదు వీటి గురించి? తాత్కాలిక చర్యలైన రెయిన్ గన్స్ కొట్టినా కరువు ఆగిపోద్దా? తాత్కాలిక చర్యలేవి. ఇన్ని దశాబ్దాల కాలంలో ఎందుకు ఏ ఒక్కరూ కూడా ఈ వ్యవసాయానికి కానీ, తాగునీటికి కానీ ఎందుకు ఎవరు ప్రభుత్వాలు నిలబడలేకపోయినాయి? ఒక సత్యసాయిబాబా రావాలా తాగునీటి అవసరాలు తీర్చడానికి? స్పెయిన్ నుంచి వచ్చిన దివంగత శ్రీ పెరీరా గారు కావాలా ఇక్కడ అవసరాలు తీర్చడానికి? ఎక్కడో బెంగాల్లో పుట్టి ఇక్కడ ఈ రొడ్డం మండలంలో ఉండి టింబక్టు ప్రాజెక్ట్ అని చెప్పి స్టార్ట్ చేశారు. మేరీ జాన్ అండ్ గంగూలీ అని. వీళ్ళు మన రాష్ట్రానికి సంబంధం లేని వ్యక్తులు. కేవలం ఇక్కడ కరువు చూసి ఒక జపనీస్ శాస్త్రవేత్త ముసునోబు ఫుకుఓకా ఆయన స్ఫూర్తితోటి, ఎమర్జెన్సీలో పాటుపడ్డ జయప్రకాష్ నారాయణ గారి స్ఫూర్తితోటి, పాలేకర్ రైతుల పాలిటి దైవం పాలేకర్ గారి స్ఫూర్తితోటి వాళ్ళు అక్కడికి వచ్చి ఒక ఎడారిని ఈ రోజున ఎంతో కొంత బాగు చేయిస్తా ఉన్నారు. 20 సంవత్సరాలు పట్టింది. అంటే ప్రభుత్వాలకి పట్టిన బాధ్యత, ప్రభుత్వాలు తలుచుకుంటే చేయగలవు. ఒక సత్యసాయిబాబా కానీ, ఒక శ్రీ పెరీరా గారు కానీ, ఒక ఇండివిజువల్స్, ఒక వ్యక్తులు చేయగలిగినప్పుడు ప్రభుత్వాలు ఎందుకు చేయలేవో నాకు అర్థం కాలేదు. ఇక్కడున్న మనకి సమకాలీన రాజకీయ వ్యవస్థ, సమకాలీన రాజకీయ నాయకులు వారి లబ్ధి, వారి సమస్యలే తప్ప ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన్ని ఏనాడు పోలేదు. అందుకనే ఈ రోజున మనకి అనంతపూర్లో కరువు, దుర్భిక్షం, అది మన సమస్యలు. జనసేన పార్టీగా నాకు నటుడిగా ఆనందం లేదు. సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ నాకు నిజమైన ఆనందం కలిగేది సమస్యల్ని పోరాటం చేస్తున్నప్పుడు నాకు నిజమైన ఆనందం కలుగుద్ది. మీకు అండగా నిలబడగలిగినప్పుడు నాకు ఆనందం కలుగుద్ది. అలాగే నేను రాయలసీమ అభివృద్ధికి సంబంధించినంత వరకు, నేను రాయలసీమ ప్రాంతంలో పుట్టలేదు, కానీ రాయలసీమ ప్రాంతానికి చాలా అండగా ఉంటాను. మీకు అండగా నిలబడతాను. మీ సమస్యలు నా సమస్యలు. అందుకనే నా మొదటి పొలిటికల్ పార్టీ ఆఫీస్, జనసేన పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచే ప్రారంభిస్తాను. దానికి కారణం ఎవరెవరో వచ్చారు, ఏమేం చేశారో నాకు తెలియదు, కానీ మీ వాడిగా, మీ ఇంట్లో వాడిగా, మీ బిడ్డగా నేను మన కరువుని, మన దుర్భిక్షం మీద
రకరకాల సమూహాలతోటి శాస్త్రవేత్తలతోటి కలిసి ఎన్ని రకాలుగా దీన్ని ఈ కరువును ఎదుర్కోవాలో అన్ని రకాలుగా నేను పోరాటం చేస్తాను. దానికి ఈ రోజు నేనేదో మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికో మిమ్మల్ని ఆకట్టుకోవడానికో చెప్పండి, నాకు గుండె లోతుల నుంచి మాట్లాడుతున్నాను.